వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయపేరి మహాసభ. మహానందలో శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఆషాఢ సారే. ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. తల్లిదండ్రుల హాజరు తప్పనిసరి. కలెక్టర్ రాజకుమారి పిలుపు. వానల కోసం గాడిదలకు పెళ్లి. అనంతపురం జిల్లా కుల్లపల్లిలో వినూత్న సంప్రదాయం. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి వైభవంగా బోనాల సమర్పణ. గుంటూరు ఎస్సీ హాస్టల్లో ఆహారం లేక విద్యార్థుల అవస్థలు. నంద్యాల పట్టణంలో గంగమ్మ తల్లికి నంద్యాల జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల సమర్పణ. శంషాబాద్ బహదూర్ గూడలో మరోసారి టెన్షన్. రైతులు పోలీసుల మధ్య ఉద్రిక్తత పరిస్థితి. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. విక్రమ్-1 రాకెట్ తో పాటు అంతరిక్షంలోకి చేరుకున్న సూది బెజ్జంలో 3 మహనీయుల సూక్ష్మ శిల్పాలు. హైదరాబాద్ పాతబస్తీలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య. నంద్యాలలో విజయవంతంగా ముగిసిన వేద విద్వత్ మహాసభలు. నంద్యాలలో నిర్వహించిన గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయపేరి మహాసభలో రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల అమలు, యువతకు ఉపాధి హక్కు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల విడుదల తదితర డిమాండ్లు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో హక్కుల సాధన కోసం పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కొనసాగిద్దాం పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. కొనసాగిద్దాం పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. బహుజనుల ఐక్యత. రిజర్వేషన్ పరిరక్షణ సమితి. బహుజనుల ఐక్యత. రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ప్రయత్నం ఈ దేశంలో అరాచక శక్తుల, మతతత్వ శక్తుల, కులాన్ని విభజించే రాజకీయాల నుంచి సమాజాన్ని కాపాడుకోమని చెప్పి బహుజన ఉద్యోగుల న్యాయపేరి కార్యక్రమం ద్వారా సమాజానికి పిలుపునిస్తూ, పాలక పక్షాలు భారత రాజ్యాంగాన్ని కేవలం ఒక ప్రమాణ స్వీకారం ఉపయోగించేటువంటి గ్రంథంగా కాకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాల్ని పాటించి అమలు చేయమని చెప్పి నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయపేరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రాష్ట్రంలో విద్య యొక్క వ్యాపారాన్ని అరికట్టాలని, దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి వరకు ఉచితమైన నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశంలో మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని, మౌలిక వసతుల్ని, చదువుకున్నటువంటి యువతకు ఉపాధి, ఉద్యోగం అనేటువంటిది ఒక ప్రభుత్వం, ఒక రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా
ఉద్యోగ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు సమాజంలో భారత రాజ్యాంగంలో 4వ పిల్లర్ అయినటువంటి మీడియా మిత్రులకు యాజమాన్యాల నుంచి సరైనటువంటి వేతనాలు గాని గౌరవం గాని ఇవ్వనప్పుడు ప్రభుత్వమే ఈరోజు మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మొదలుకొని ప్రింట్ మీడియా మొదలుకొని ఎలక్ట్రానిక్ మీడియా కార్పొరేట్ వ్యవస్థ అయినా సోషల్ మీడియా అయినా ప్రభుత్వం ఖచ్చితంగా వారికి వేతనాలు ఇచ్చే విధంగా యాజమాన్యాలకు ఒక చట్టం తీసుకురావాలని చెప్పి, కనీస వేతన చట్టం జర్నలిస్టుకి అమలు కాకపోతే ఇంకా సమాజంలో ఎవరికి మీరు న్యాయం జరుగుతోందో ఆలోచించేటువంటి బాధ్యతను కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని. వాసవి క్లబ్ అంతర్జాతీయ సమావేశం సందర్భంగా మహానంది శ్రీ కామేశ్వరి అమ్మవారికి పుట్టింటి చీర, వడి బియ్యం, ఆషాఢ సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులతో పాటు వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 24న నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమార్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై తమ పిల్లల చదువు, క్రమశిక్షణ, ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈ నెల జూలై 24వ తారీఖు శుక్రవారం మన జిల్లాలో అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. మీరు పాఠశాలకి లేదా మరియు కళాశాలకి వచ్చిన తర్వాత క్లాస్ టీచరు మీతో డీటెయిల్డ్గా ఇంటరాక్ట్ అవుతారు. స్టూడెంట్ యొక్క లెర్నింగ్ కెపాసిటీ ఎలా ఉంది, టీచర్తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, తోటి స్టూడెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అబ్బాయి లేదా అమ్మాయి అన్న వివరాలన్నింటినీ కూడా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మెన్షన్ చేసి తల్లిదండ్రులతో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్ యొక్క హెల్త్ మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి ఒక హెల్త్ కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం మన బడి మన భవిష్యత్తు ద్వారా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా పటిష్టపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా వినూత్న పద్ధతిలో స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా బోధన చేయడానికి కూడా చాలా మెటీరియల్ మనం స్కూల్కి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో బుక్స్తో పాటు రిక్వైర్డ్ మెటీరియల్ అంతా కూడా స్టూడెంట్స్కి అందజేశాం. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మనం అందిస్తూ ఉన్నాం. ప్లే గ్రౌండ్స్ డెవలప్ చేసాం, ల్యాబ్స్ డెవలప్ చేసాం, లైబ్రరీస్ డెవలప్ చేసాం. వీటన్నింటినీ కూడా స్కూల్కి విజిట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు. అంతేకాదు తల్లిదండ్రులు కూడా చక్కని ఆట పోటీలు ఉన్నాయి. వాటిలో కూడా మీరందరూ పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా మనం తల్లి తండ్రి ఇద్దరు కూడా మెగా పీటీఎంకి హాజరవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలెక్టర్గా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అనంతపురం జిల్లా కుర్లపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు గాడిదలకు శాశ్వతంగా వివాహం జరిపించారు. ఈ ఆచారం వల్ల గతంలో వర్షాలు కురిశాయని ఈసారి కూడా వరుణుడు కరుణిస్తాడేమో నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కళ్యాణ మండలం కుల్లపల్లి గ్రామం వర్షాలు లేక అప్పుడు కార్తీక
నిర్ణయం చేస్తే వర్షాలు వస్తాయని మేము చేస్తున్నాము. అప్పుడు మన పెద్దోళ్ళు ప్రభుత్వాలు కూడా ఇలా చేస్తుంటే దానికి ఇలా చేస్తున్నాము మేము వర్షాలు రావాలని. గాడిది మొగ్గాడిది రెండేట్లు తెచ్చి పొయ్యి గడగల. పొయ్యి గడిగి ఆడవాళ్ళకి ఎట్లా ఒడిబియ్యం ఇస్తామో అట్లా ఆడిగాడికి ఒడిబియ్యం వేయాల. ఒడిబియ్యం గొంతుకి కట్టాల రేక్కణంలో, కొత్త రేక్కణంలో. అది కట్టినాక వాటికి పూలారం వేసి మెరూన్ చేయాల. మెరూన్ చేసిన తర్వాత అది నేను ఆడిడాల. ఆడిడిచినాక ఇంకా ఒక కార్యం కూడా ఉంది చెయ్యాలంటే అంతవి ఓ 3 కడవలు తేవాల. 3 కడవలు తెచ్చి అట్లా కట్టినట్లు కట్టి అట్లా గూడు ఇడిచినట్లు గూడు ఇడిచినట్లు ఇడిచి ఆ కడవలు కంట మీదకి సోటు నీళ్ళని అద్ది బట్టలు అట్లా కట్టాల. వాటికి చుట్టాల ఉబ్బు చుట్టాల. ఉబ్బు దేవరు అని ఇప్పుడు సంక్రాంతి వస్తే గింజలకి ఏంటికి వస్తాము రైతులకి ఆ ఉబ్బు దేవరు కాసు చేసాక మాత్రమే. ఆ ఉబ్బు దేవరికి అట్లంతా కట్టినాక ఒక సన్నది పిల్ల ఆడ కొట్టినాక పిల్ల దానికి ఉబ్బు దేవరికి బట్టలు చూస్తే మంట పెట్టేది. మంట పెట్టినాక అవి బాగా కాగింటే బట్టలు కాటన్ బట్టలు కావాల, పాలిస్టర్ బట్టలు కాదు కాటన్ బట్టలు. అవి బాగా కాగినాక తిరిగి తోడుకొని ఉదికేసేది. ఇట్లా చేస్తే వర్షాలు వస్తావని పెద్దోళ్ళు చేసిండేది ఇది. మా ఊర్లోనా కానీ ఇట్లా ఆషాఢ బోనాల ఉత్సవాలలో భాగంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి వెండి, బంగారు బోనాలను భక్తులు ఘనంగా సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ జరిగిన శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య ఆలయానికి చేరుకుని వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆల్రెడీ తెలుగువరం అమ్మవారికి సమర్పించడం జరిగింది. అది సప్తమానాలను ఈరోజు 2వ బోనము మన పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తాం. 27వ తారీఖు రోజు వెళ్ళడం, అదేవిధంగా 25వ తారీఖు 26వ తారీఖు టెంపుల్ విజయవాడ టెంపుల్, 30వ తారీఖు వచ్చేసి విజయ మాంగాలి, అదేవిధంగా 4వ తారీఖు వచ్చేసి భాగ్యలక్ష్మి, 6వ తారీఖు వచ్చేసి మాంగాలి. సప్తమాతలు సప్తబోనాలు బంగారం వేసాం. ఆలయం నుంచి సప్తమాతలుగా సప్తబోనాలు అమ్మవారు అందరికీ పంపించింది కదా. ఈరోజు అమ్మవారికి స్పెషల్గా 3 బోనాలు బంగారం వెండి 2 బోనాలు కలిపి మా బంగారం వేసాం సమర్పిస్తున్నారు. వ్యక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. గుంటూరు ఎస్సీ హాస్టల్లో సరైన ఆహారం అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా నీళ్ల చారు, పాడైన అరటిపండ్లు ఇస్తున్నారని ఆరోపించారు. వార్డెన్ స్పందించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9:01 అయింది. ఈరోజు శుక్రవారం మెనూ వచ్చేసరికి నైట్ అన్నం, గుత్తొంకాయ కూర, మజ్జిగ, లోకల్ పండు, జామ పండు. ఈరోజు మా వార్డెన్ సారు ఏముండారు చూద్దారండి. ఈరోజు శుక్రవారం గుత్తొంకాయ కూర ఇవన్నీ సరే మెనూ పక్కన పెట్టండి. అసలు మా వార్డెన్ సారు టమాటా ఇది సాంబారు, రసమో మరి నీళ్ళ చారో ఏదో తెలియట్లేదు మాకు. అయితే కూర వండారు టమాటా సార్ మెనూ ఫాలో అవ్వట్లేదు. కూర వండారు సరే ఏదో ఒకటి తిందామని వచ్చాం. ఈ కూర చూడండి అయిపోయింది. టమాటా కూర ఇది పరిస్థితి. 8:30 వచ్చిన కూర అయిపోయింది. అన్నం చూడండి. అరటిపళ్ళు లేవుగా, అరటిపళ్ళు కూడా లేవు. మజ్జిగ ఇవి 7:45కి వెళ్ళిపోయాడు ఆయన. 7:45కి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు సామాన్యంగా అన్న బాగా తిన్నారని చెప్తున్నారు. చిన్నోళ్ళు లేకపోతే ఎంతమంది ఉన్నారు. ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసాం చూడండి. 10 సార్లు చేసి ఉంటాం ఫోన్. ఒక్కసారి ఉన్నట్ల మీ కాళ్ళ ముందే మళ్ళీ ఒకసారి చేస్తాం చూడండి.
హలో సార్ మా హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పయ్యా. సార్ ఇక్కడ మీరు కూర వండేసి వెళ్ళిపోయారు. ఇక్కడ కూర అయిపోయింది. తిన్నోళ్ళు మహా 20 మంది ఉన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? కూర అయిపోయింది, అసలు అన్నం కూడా అయిపోయింది. 20 మంది పైన ఉన్నాం ఇక్కడ తిన్నోళ్ళు. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? టైం 9 అయింది. మరి ఏమైపోయింది సార్ 40 మంది కొనితే? అట్లానేది మీరుండి చూసుకోవాలి కదా. ఉంటే వచ్చా ఇప్పుడు దాకా ఇప్పుడే కదా నేను బయటకు వచ్చి హాస్పిటల్ కాడికి వచ్చాను. ఇప్పుడు వచ్చారు మీరు? నేను 7:50 కిందకు వచ్చినప్పుడు మీరు లేరు. నేను కూరగాయలు ఇప్పుడు పెట్టి అక్కడ ఇటు వచ్చాను. కూరగాయల కాడికి వెళ్ళాను. కూరగాయలు పెట్టి ఇటు వచ్చా. కూరగాయలు పెట్టి వచ్చారా? మరి ఇప్పుడే సంచిలో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇటు వచ్చా. సార్ మీరు హాస్టల్కి వచ్చారు సార్, చూడండి మరి ఎంతమంది తిన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడే ఉన్నాం మనం ఫుడ్ దీంట్లో. దాంట్లో పసులు పడుకోవాలి ఇప్పుడు మేము. సాంబార్ అసలు అది సాంబార్ నీళ్ళు అన్నంలో నీళ్లు కలుపుకుని తిన్నట్టు ఉంది. అది అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం తినాలి మేము? పిల్లలకి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి. చూడండి కట్ చేశాడు ఆయన. మాట్లాడుతుంటేనే కట్ చేశాడు. 8:30 నుంచి చేస్తుంటే అరగంట తర్వాత ఎత్తాడు. 8:30 నుంచి ఒక్కళ్ళ ఫోన్లో 8 సార్లు 9 సార్లు చేసాము. ఇప్పుడు సింపుల్ గా ఎత్తి రేపు పొద్దున వండిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏం తినాలి మేము? నంద్యాల పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. భారీ సంఖ్యలో మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. శంషాబాద్ బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం అధికారులు ఫెన్సింగ్ చేపట్టగా రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారు. రైతులను అదుపులోనికి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు పలువురిని అదుపులోనికి తీసుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు.
వెళ్ళిపోయింది సార్ మళ్ళీ పెట్టబట్టి తిరుమల 2వ ఘాట్ రోడ్ లో 39వ మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఎన్నో మలుపుదే పోయిందా వరంగల్కు చెందిన కళాకారుడు అజయ్ కుమార్ సూది బెజ్జంలో రూపొందించిన 3 మహనీయుల సూక్ష్మ శిల్పాలు విక్రమ్-1 రాకెట్ తో కలిసి అంతరిక్షంలోకి చేరాయి. ఈ అరుదైన ఘనతతో తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వపడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సైజ్ మొహమ్మద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన కాలాపత్తార్ పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. बोल के कॉल आया भाई, फोटो लेके रखा भाई। साहब लोगों को फोन किया भाई, ऊपर वहां से खींच के लाके थे, उसको मार लेते लोग बोल रहे कुछ भी दुश्मनी नहीं साहब। स्टूडेंट है मेरा बच्चा, क्या क्लास पढ़ा जो कर रहा साहब, रिसेंटली 10 पास करा, 17 साल का है, 17 साल का है भाई। कत्तों से मार के बेटा अलग कर दिए भाई। इसके ऊपर भी शक है क्या आपको? नहीं भाई, किसके ऊपर भी नहीं है भाई। यहाँ ये बुलाने वाला मिर्जा जो नंबर है, कौन है वो? दोस्त है, कहते भाई हमारे बहन पर बड़े बहन हमला भी नहीं रहते, उन्हें फोन करके बुलाए। बहन बुलाए 3 बजे मेरे को, ट्रैफिक चल रहा, मेरे बच्चे का जिस वक्त अटैक हुआ फैमिली यहाँ पर मौजूद थी? हाँ भाई, उतना नीचे रहते, टेकरी पे नीचे रहते, इसके ऊपर हुआ भाई। लोग कुछ कितने लोग हमला करे, कुछ मालूम है? नहीं हुआ भाई, खत्तों से मारे, निकाल दिए पूरा बच्चे का, पूरा भेजे के टुकड़े मेरे बच्चे के। दुश्मनी थी क्या? कुछ भी नहीं थी भाई, किससे भी दुश्मनी कुछ भी नहीं थी। నంద్యాలలో జరిగిన 17వ వార్షిక వేద విద్వత్ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. సభల నిర్వహణకు సహకరించిన స్థానిక పెద్దలు, పండితులు, కమిటీ సభ్యులు, అన్నదాన సేవలు అందించిన అలివేలు మంగ సత్రం యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మహాసభల సందర్భంగా కురిసిన వర్షాన్ని వేద కార్యక్రమాల ఫలితంగా భావిస్తూ వేద పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు.
లైవ్ ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోతాను. కూడా అదే మన వైశ్య మిత్రుల దగ్గరే వాళ్ళ వ్యాపారంలో కొంటే వాళ్ళు రూపాయి లాభం వేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనకే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు బ్యాంకులో డబ్బులు మనకు వస్తున్నట్టుగా వైశ్యుల దగ్గర. శ్రీ జనార్దనానంద సరస్వతి 17వ రాయలసీమ వేద విద్వాన్ మహాసభలు ఈ నంద్యాల పట్టణం జరుపుకోవటం మా యొక్క అదృష్టం. దీనికి ఇక్కడ స్థానిక పెద్దలు, పండితులు, అలాగే కమిటీ వారు, దేవాలయం కమిటీ వారు అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ పరీక్షలు నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గత 12 సంవత్సరాలుగా ఈ సభలు ఎక్కడ జరిగితే ఎక్కడ మా వెంట ఉంది ఆ విద్యార్థులందరికీ ఈ పని సభలో పాల్గొన్న పండితులందరికీ కూడా అన్నదానం కనిపిస్తున్నట్టు శ్రీ కరివేణ సత్ర యాజమాన్యానికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఏదైనా ఒక ప్రజ్ఞ పెద్ద కార్యక్రమం హవనం కానీ యజ్ఞం కానీ జరిగినప్పుడు అది సంతృప్తి చెందినట్టు, ఆ దేవతలందరూ సంతృప్తి చెందినట్టు దాని చిత్రంగా వర్షం రూపంగా వారి యొక్క సంతృప్తిని తెలియజేస్తారు. ఈ 4 రోజులు ఇక్కడ జరిగిన ఈ వేద విద్వాన్ మహాసభలో ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ సమయంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో అద్భుతంగా కురుస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే మనం ఈ చేస్తున్న ఈ కృషి, ఈ వేద ఆశీర్వచనం, వేద సభలు, వేద విద్యార్థులు వాళ్ళ చిత్రంగా దేవతలందరూ సంతృప్తి చెందినట్టు దీని యొక్క ఫలితాన్ని అందిస్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. అలాగే ఈ సభలకు విచ్చేసిన విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, పరీక్షాధికారులందరికీ కూడా ట్రస్ట్ తరఫున సభాముఖంగా ప్రజ్ఞ తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి, మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా సహాయం. నంద్యాల పట్టణంలో 16, 17, 18, 19 జూలై ఆషాఢ శుద్ధ విద్యంశ మొదలుపెట్టి షష్ఠి వరకు శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భగవత్ సేవా సమాజ్ సౌజన్యంతో అఖిల భారతీయ కరివేణ నిత్యాన్నదానం సత్రం వారి యొక్క దాతృత్వంతో అనేక ఆస్తిక మహాశయుల సహాయ సహకారాలతో సనాతన ధర్మ హైందవ అనుయాయుల యొక్క సహకారంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం చతుర్వేద సభలు సంపూర్ణం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 రోజులు వేద ధ్వని, వేదనాదం నంద్యాల మొత్తం కూడా వ్యాప్తి చెంది వాతావరణం కూడా మారిపోయి నిన్నటి రోజు రాత్రి వానపడింది. ఈ రోజు కూడా ఆ వరుణ అనుగ్రహంతో ఖచ్చితంగా నంద్యాలంతా కూడా సస్యశ్యామలమయ్యేటువంటి పరిస్థితి వేదమాత అనుగ్రహంతో కలగబోతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో 175 మంది వేద విద్యార్థులు, మైసూరు దత్తపీఠం, హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక వేద పాఠశాలలు, అట్లే ట్రస్ట్ వారు జనార్దనానంద వనస్పతి సంస్కృతి ట్రస్ట్ వారు నడిపేటువంటి వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి వేద విద్యా పరీక్షాధికారులు, అనేక మంది పండితోత్తములు, ఘనాపాటీలు వాళ్ళందరి సమక్షంలో చాలా సశాస్త్రీయంగా జెన్యూన్ గా వేద పరీక్షలన్నీ కూడా నిర్వహించి ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందించే, జయపత్రిక అందించే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. దానితో పాటు వచ్చినటువంటి పాల్గొన్న 175 మంది విద్యార్థుల్లో అందరికీ కూడా ట్రస్ట్ నుంచి ఒక పత్రిక, జ్ఞాపికా పత్రిక కింద అందజేయడం జరిగింది. నిజంగా ఈ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయమైంది. ప్రత్యేకంగా భగవత్ సేవా సమాజ్ వారికి, నంద్యాల పట్టణ బ్రాహ్మణ బంధువులందరికీ, వారితో పాటు ప్రత్యేకంగా అఖిల భారతీయ నిత్య కరివేణ అన్నదాన సంఘం వారికి ఈ సందర్భంలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వేదవేద్యుడు భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి
మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని.